హాయ్ అండి, నేను మీ శౌరి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు తెలుగు చెస్ లెసన్స్. ముందు వీడియోలో మనం చెక్ మీటింగ్ విత్ అ క్వీన్ నేర్చుకున్నాము. ఈ వీడియోలో చెక్ మేట్ విత్ అ సింగిల్ రుక్. మన దగ్గర ఒకటే రుక్ ఉంది, ఇంకా మన కింగ్ అంతే, అపోనెంట్ కింగ్. ఈ మూడే పీసెస్ ఉన్నప్పుడు బోర్డు మీద మనము అపోనెంట్ కింగ్ని ఎట్లా చెక్ మేట్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి అపోనెంట్ కింగ్ బ్లాక్ అండ్ మన కింగ్ వైట్ అండ్ మన రుక్. సో ఓన్లీ మన దగ్గర ఒక్క రుక్ మాత్రమే ఉన్నప్పుడు కేవలం రెండు విధాలుగానే మనం అపోనెంట్ కింగ్ని చెక్మేట్ చేయగలం. ఒకటి ఏంటంటే ఇప్పుడు బోర్డు మీద కనిపించే పొజిషన్. ఎక్కడైతే అపోనెంట్ కింగ్ కార్నర్లోకి ఉన్నాడు, కంప్లీట్ బోర్డు యొక్క ఏదో ఒక కార్నర్లోకి, ఇప్పుడు చూసినట్లయితే ఈ కార్నర్లో ఉన్నారు, అండ్ మన రుక్ ఇప్పుడు మనం మూవ్ చేయాలి. సో ఒకటే మూవ్లో చెక్మేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే రుక్ని ఇక్కడ పెట్టాము, దిస్ ఈస్ చెక్మేట్. ఎందుకంటే ఇదంతా మన కింగ్ బ్లాక్ చేస్తుంది, ఇదంతా మన రుక్ బ్లాక్ చేస్తుంది. సో చెక్మేట్. సో ఈ పొజిషన్లో చెక్మేట్ అవుతుంది బ్లాక్ కింగ్. అంటే ఏంటి, బ్లాక్ కింగ్ కార్నర్ ఆఫ్ ద బోర్డ్లో ఉండాలి చెక్మేట్ అవ్వాలంటే, ఓన్లీ మన దగ్గర ఒక రుక్ ఉన్నప్పుడు. లేదా సెకండ్ కేస్ కూడా ఉంది, అదేంటంటే ఈ పొజిషన్ ఏదైతే కింగ్ కార్నర్లో లేదు కానీ ఎడ్జ్లో ఉంది. సో ఇది ఒక ఎడ్జ్. సో సో లాజిక్ ఏంటంటే అపోనెంట్ కింగ్ ఎడ్జ్లో ఉన్నా ఉండాలి లేదా కార్నర్లో ఉన్నా ఉండాలి చెక్మేట్ అవడానికి. సో ఇక్కడ ఈ ఎడ్జ్ మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్లో, కానీ అది ఏ ఎడ్జ్ అన్నా అవ్వచ్చు. మనకి 4 ఎడ్జెస్ ఉన్నాయి బోర్డులో. సో ఈ ఎడ్జెస్లో ఎక్కడున్నా కూడా లేదా ఈ కార్నర్స్లో ఎక్కడున్నా కూడా అపోనెంట్ కింగ్ చెక్మేట్ అవ్వచ్చు. సో మన ప్లాన్ ఏంటంటే చెక్మేట్ చేయడానికి అపోనెంట్ కింగ్ని ఎడ్జ్ వైపుకు తీసుకెళ్ళాలి లేదా కార్నర్ వైపుకు తీసుకెళ్ళాలి. అప్పుడే అపోనెంట్ కింగ్ చెక్మేట్ అవుతుంది మన దగ్గర ఒక రుక్ ఉన్నప్పుడు. సో ఈ పొజిషన్లో చూసినట్లయితే వైట్ వేసే నెక్స్ట్ మూవ్ రుక్ చెక్మేట్. ఎందుకంటే ఈ 3 స్క్వేర్స్ మన కింగ్ కంట్రోల్ చేస్తుంది, అండ్ ఈ కంప్లీట్ లైన్ ఏదైతే ఉందో అది రుక్ కంట్రోల్ చేస్తుంది. ఈ 3 స్క్వేర్స్ మన కింగ్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా చెక్మేట్ చేయాలి బ్లాక్ కింగ్ని. సో ఈ పొజిషన్కి తీసుకురావడానికి ఎలా మనం మన రుక్ని కింగ్ని కోఆర్డినేషన్తో మూవ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఇందాక మనం చూసాం ఈ పొజిషన్లో ఒకవేళ వైట్ మూవ్ అయితే కనుక వైట్ రుక్ ఇక్కడ పెట్టి చెక్మేట్ అయిపోద్ది. కానీ అదే బ్లాక్ మూవ్ అయితే ఏమవుద్ది, ఈ పొజిషన్లో బ్లాక్ ఏం చేస్తుంది, ఎప్పుడు తప్పించుకోవాలని చూస్తుంది కదా, ఎందుకంటే చెక్మేట్ అవబోతుంది. సో బ్లాక్ లెట్సే ఇక్కడికి వెళ్ళింది, మనము ఫాలో అయ్యాం, మళ్ళీ ఏం చేస్తుంది బ్లాక్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఫాలో అవుతాం. సో దీనివల్ల మనకి రిజల్ట్ ఏం రాదు, అటు ఇటు తిరగటం తప్ప. ఇప్పుడు బ్లాక్ ఇక్కడికి వెళ్ళింది, మనం చెక్ ఇచ్చామనుకోండి, ఇంకా బ్లాక్ కింగ్ పారిపోద్ది, చెక్మేట్ కాదు. ఎందుకంటే ఈ స్క్వేర్ ఒకటి ఖాళీగా ఉంది పారిపోవడానికి. సో బ్లాక్ కింగ్ ఇటు వెళ్ళిపోతే ఇట్లా ఎస్కేప్ అయిపోద్ది అనమాట బ్లాక్ కింగ్. సో మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇట్లాంటి పొజిషన్స్లో మన రుక్ ఇదే ఫైల్లో ఇదే ర్యాంక్లో పెట్టాలి, 7th ర్యాంక్లోనే ఉండాలి. ఇది కంప్లీట్గా మన రుక్ కంట్రోల్లో ఉండాలి. సో ఎప్పుడైతే బ్లాక్ మూవ్ అయిందో ఈ పొజిషన్లో మనం దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే మధ్యలో కొన్ని వెయిటింగ్ మూవ్స్ అని ఉంటాయి, ఆ వెయిటింగ్ మూవ్ వేయాలి సింపుల్గా. అంటే మనం ఒక చిన్న మూవ్ చేయాలి, దాంతో పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ అపోనెంట్ ఫోర్స్ అవుతారనమాట ఒక మూవ్ చేయడానికి. సో ఈ కేసులో నేను మన కింగ్ని ఇక్కడ పెట్టే బదులు నేనేం చేస్తా అంటే సింపుల్గా రుక్ని ఇక్కడ పెడతా. మనం మూవ్ మనం చేసేసాము, ఇప్పుడు అపోనెంటే కదలాలి గతిలేక. సో అపోనెంట్ ఏం చేస్తాడు, ఒకవేళ అపోనెంట్ స్ట్రైట్గా వస్తే అది చెక్మేట్, ఇది చెక్మేట్. సో అపోనెంట్ స్ట్రైట్గా రాకూడదని ప్రయత్నిస్తూ ఉంటాడు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం అపోనెంట్ పక్కకి వెళ్తే మనం పక్కకి వెళ్తాం, నైట్స్ డిస్టెన్స్. ఓకే, సో అపోనెంట్ కార్నర్కి వెళ్తే మనం ఇక్కడికి వస్తాం. ఇప్పుడు అపోనెంట్కి దారి లేదు, అపోనెంట్ ఎట్లాగన్నా సరే ఈ స్క్వేర్కి రావాల్సిందే. ఎందుకంటే ఈ 3 స్క్వేర్స్ మన కింగ్ కంట్రోల్ చేస్తుంది, అపోనెంట్కి ఉన్న ఒకటే స్క్వేర్ ఇది. సో మనం ఏం చేసాం, ఇప్పుడు స్ట్రాటజికల్గా మనం ఒక చిన్న ఇంటర్మీడియట్ మూవ్ చేసాము, రుక్ని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టడం. దానివల్ల మనకు వచ్చింది ఏం లేదు, పోయేదేం లేదు. కానీ
అక్కడ ఏమైందంటే అపోనెంట్ ఫోర్స్ఫుల్గా మూవ్ అవ్వాల్సి వచ్చింది వేరే మూవ్కి. కాబట్టి ఈ కేసులో అపోనెంట్కి ఉన్న ఏకైక మూవ్ ఇది. సో ఇప్పుడు మన ఫైనల్ బ్లో చెక్మేట్, ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్డ్ కాబట్టి. సో ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ మూవ్స్ లేదా వెయిటింగ్ మూవ్స్ అంటారా, వెయిటింగ్ మూవ్స్ వేసి కొంచెం అపోనెంట్ని ఫోర్స్ చేయాలి ఒక మూవ్ వేయటానికి, సో దట్ అపోనెంటే ట్రాప్ అవుతాడు. ఇప్పుడు మనకి బోర్డు మీద ఒక పొజిషన్ ఉంది, అది వర్స్ట్ కేస్ పొజిషన్ అనమాట. కింగ్ సెంటర్లో ఉన్నారు, అపోనెంట్ కింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ఎట్లా మనం గోడకి తోసేయాలి ఈ కింగ్ని. సో ఆ స్టెప్స్ ఏంటో చూపిస్తాను. బేసిక్గా ఇట్లాంటి సెటప్ ఉన్నప్పుడు మెయిన్ ఏంటంటే మన కింగ్ ఇంకా మన రుక్ కలిసి కోఆర్డినేషన్తో పనిచేయాలి చెక్మేట్ చేయాలంటే. సో ఎలాగ కోఆర్డినేట్ అవుతారో, ఎలాగ అపోనెంట్ కింగ్ని గోడ వైపు తోస్తారో చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఒక్కొక్క ర్యాంక్ ఏదైతే ఉందో లేదా ఫైల్ బ్లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్లోకి తీసుకెళ్ళి చెక్మేట్ చేయాలని నా ప్లాన్. సో నేనేం చేస్తాను, ఫస్ట్ క్లోజెస్ట్గా ఉన్న ఈ లైన్ బ్లాక్ చేస్తా, నెక్స్ట్ ఈ లైన్ బ్లాక్ చేస్తా, నెక్స్ట్ ఈ లైన్ బ్లాక్ చేస్తా, అట్లాగా ఈ కింగ్ని ఈ ఎడ్జ్కి తోస్తా అనమాట. అది ప్లాన్. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే రుక్ ఇక్కడ. సో దీనివల్ల ఏమైంది, ఇది మొత్తం కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు అపోనెంట్ కింగ్ మూవ్ చేయాలి. అపోనెంట్ కింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ మన రుక్కుని చంపాలని ట్రై చేస్తారు, ఎందుకంటే మన రుక్కుని చంపితే ఇది డ్రా గేమ్, ఎందుకంటే కింగ్ ఉంటే డ్రా గేమ్. సో రుక్ వైపు వస్తూ ఉంటారనమాట ఇట్లాగా. అప్పుడు మనం మెల్లగా మన కింగ్ని తేవాలి గేమ్లోకి. ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు కింగ్ని తెచ్చామనుకోండి, అప్పుడు ఏమవుద్ది, డ్రా. ఓకే, సో కింగ్ని ఇక్కడ తేయకూడదు. సో ఈ పొజిషన్లో ఏం చేయాలంటే కొంచెం కేర్ఫుల్గా రుక్ని ఎంత దూరంగా పెడితే అంత దూరంగా పెట్టేయాలి. ఓకే, ఇక్కడ పెట్టా. సో మళ్ళీ అపోనెంట్ కింగ్ ఇక్కడికి వస్తే చేస్ చేస్తూ ముందుకి. సో ఎప్పుడైతే ఇలాగా ఫోర్స్ఫుల్గా అపోనెంట్ కింగ్ మన కింగ్ ముందుకి వస్తారో అప్పుడు మనం చెక్ ఇవ్వాలి. సో ఈ కేసులో నేను చెక్ ఇస్తాను. ఇప్పుడు ఏమైంది, అపోనెంట్ కింగ్కి ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది అండ్ ఈ ర్యాంక్ కూడా బ్లాక్ అయిపోయింది చెక్ వల్ల. సో వర్స్ట్ కేసులో అపోనెంట్ కింగ్ ఇంకా గతి లేక వెనక్కి వెళ్ళాల్సిందే. సో లెట్స్ సే ఇట్లా వెనక్కేసారు. సో మనం కూడా ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతాం దగ్గరికి. సో దగ్గరికి వచ్చినప్పుడు మన ఎయిమ్ ఏంటంటే బేసిక్గా మన రుక్ మన కింగ్ దగ్గర ఉండాలి. సో నేనేం చేస్తా, కొంచెం ఇక్కడ తీసుకెళ్తా, సో దట్ మన రుక్ దగ్గర మన కింగ్ ఉంది, చూడండి దగ్గరలో ఉంది ఇది. సో ఒకవేళ అపోనెంట్ మళ్ళీ వెనక్కి వచ్చాడు అనుకుంటే చెక్ ఇస్తాము, ఇంకా గతి లేక వెనక్కి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ అపోనెంట్ మన ముందుకి రాకుండా పక్కకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం కూడా అట్లా ఫాలో అవుతాం కింగ్ తోటి. గోడకి వెళ్తాడు, ఫాలో అవుతాం. ఇప్పుడు గతి లేదు, ఐదర్ వెనక్కన్నా వెళ్ళాలి లేదా ఇటన్నా రావాలి. రెండు కేసుల్లో కూడా ఏమవుతుందంటే కింగ్ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. సో లెట్స్ సే కింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టెప్ వేసాడు, అప్పుడు మనం చెక్ ఇస్తాం మళ్ళీ, ఎందుకంటే ఈ కింగ్ మన కింగ్ ఒకే ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి చెక్ ఇచ్చినప్పుడు వేరే దారి లేక వెనక్కి వెళ్ళాల్సిందే. సో మనం కూడా ఇట్లా ఫాలో అవుతాము. ఇలాగా చూసినట్లయితే ఇట్లా ఫాలో అవుతూ ఎప్పుడైతే దగ్గరకు వస్తాడో కొంచెం మన కింగ్ దగ్గర పెట్టుకుంటాం. ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక చెక్, అదే ఇక్కడికి రాకుండా వేరే వైపు వెళ్తే, ఓకే ఇట్లా పక్కకి వెళ్తే మనము ఫాలో అవుతాం. ఎక్కడ ఫాలో అవుతాం అంటే ఇంకా గతి లేక మన కింగ్ ఎదురుగానే రావాలి అన్నట్టు ఫాలో అవుతాం. సో ఫాలో అయినప్పుడు మళ్ళీ చెక్. అండ్ ఫైనల్లీ నో వే, ఒకటే ఆప్షన్ ఉంది, ఇంకా లాస్ట్ ర్యాంక్ ఇక్కడ ఇరుక్కుపోయాడు అనమాట కింగ్. సో ఇలాగా దగ్గరకు వచ్చినప్పుడు మన రుక్కుని పక్కన పెట్టేయటం. ఒకవేళ
ఇక్కడికి వస్తే అది చెక్మేట్, రైట్? సో ఆబ్వియస్లీ అక్కడికి రారు, ఇంకా పక్కకి వెళ్తూ ఉంటారు. ఇలాగా పక్కకి వెళ్ళినా పర్లేదు, ఎట్లాగో చెక్మేట్ అవుతారు ఇప్పుడు, ఎందుకంటే ఎడ్జ్ వస్తుంది అక్కడ. సో మనం కింగ్ ఏం చేస్తే అది చేస్తున్నామో, కింగ్ని ఫోర్స్ చేస్తామన్నమాట, ఆపోజిషన్ కింగ్ని. సో ఇప్పుడు కింగ్కున్న ఓన్లీ మూవ్ ఇది. సో ఓన్లీ మూవ్ వేసిన తర్వాత మనం ఇస్తాము చెక్, అండ్ దిస్ ఈస్ చెక్మేట్. ఎందుకంటే E3 మన కింగ్ బ్లాక్ చేస్తుంది, అండ్ ఇది చెక్. సో దిస్ ఈస్ చెక్మేట్. సో ఈ విధంగా మనం ఎక్కడున్నా సరే కింగ్ని స్ట్రాటజికల్గా మన కింగ్ ఇంకా మన రుక్ యూజ్ చేసుకొని మనం అపోనెంట్ కింగ్ని ఎడ్జ్ వైపు తోస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ కేస్కి ఒక చిన్న వేరియేషన్ చూపిస్తాను. ఇందాక మనం ఈ ఎడ్జ్కి తీసుకువెళ్ళి చెక్మేట్ చేయాలని ప్లాన్ వేసాము, కానీ అది కంపల్సరీ కాదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఎడ్జ్ చూస్ చేసుకున్నాను. కానీ మీరు ఎటువంటి ఎడ్జ్, ఏ ఎడ్జ్కి అయితే అపోనెంట్ కింగ్ దగ్గరగా ఉందో ఆ ఎడ్జ్కి తీసుకెళ్ళి చెక్మేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇందాకడ ఎగ్జాంపులే కొంచెం ఒక వేరియేషన్తో చూపిస్తాను. టైం వేస్ట్ అవ్వకుండా క్లీన్ చెక్మేట్ అనమాట ఇది. సో అదేంటంటే, ఇప్పుడు నేనేం చేస్తా, వైట్ మూవ్ చేయాలి. సో నేను కింగ్ని జరిపే బదులు ఇందాక మెథడ్లో కింగ్ని ఇక్కడ పెట్టి ఈ బ్లాక్ కింగ్ని ఎడ్జ్ వరకు వెళ్ళే వరకు పుష్ చేసి అప్పుడు చెక్ ఇవ్వటం, అది ఇందాకటి మెథడ్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే మన రుక్ని ఇక్కడ పెడతా. సో దీనివల్ల ఏంటి, కింగ్ ఈ బాక్స్లో బంధించుకుపోయింది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఏ ఎడ్జ్కి అయితే బ్లాక్ కింగ్ ఉందో ఆ ఎడ్జ్కి తీసుకెళ్తున్నాను అనమాట. సో లెట్స్ సే కింగ్ పైకి వెళ్ళింది. సో మనము పైకి వెళ్తాము, కింగ్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన రుక్కుతో మనం టచ్లో ఉండాలి, లేకపోతే ఆ బ్లాక్ కింగ్ చంపేస్తుంది మన రుక్ని. సో జస్ట్ ఒక చిన్న వెయిటింగ్ మూవ్ లాగా, జస్ట్ ప్రొటెక్టింగ్ అవర్ రుక్. సో ఈ విధంగా కింగ్ వెళ్తూ ఉంటుంది, మనం కూడా వెళ్తూ ఉంటాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం బాక్స్ని ఇంకా చిన్నది చేసేసాం చూడండి, ఇంతే. అంటే చాలా ఇరికించేస్తున్నాం అనమాట బ్లాక్ కింగ్ని. సో ఈ విధంగా పైకి వెళ్తే మనం ఒక స్టెప్ పైకి వెళ్తాం, పక్కకి వెళ్తే ఇప్పుడు మన కింగ్ని తేవాలి మెల్లమెల్లగా. సో దట్ ఇది కంప్లీట్లీ బ్లాక్ అయింది. ఇప్పుడు చూసినట్లయితే ఇది బ్లాక్డ్, ఇది ఒక్కటే ఉంది ఇలాగా. సో ఇప్పుడు చూడండి, ఇంకా చిన్న బాక్స్లోకి తీసుకొచ్చామన్నమాట కింగ్ని. సో కింగ్ ఇక్కడికి వచ్చింది, మనం ఇక్కడ, అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకా మనం మన స్ట్రాటజీ ఫాలో అవటమే. సో ఇప్పుడు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు సో ఇప్పుడు బ్లాక్ మూవ్ అవ్వాలి, ఉన్న ఏకైక స్క్వేర్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మూవ్స్ చేద్దాం కొన్ని, ఎందుకంటే ఒకవేళ అదే మనం ఫాలో అవుతూ ఉంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది పొజిషన్. సో జస్ట్ నేను రుక్కుని ఇక్కడ పెడతా. లాజిక్ ఏంటంటే రుక్ ఇది మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి, అదే లాజిక్. ఎక్కడ పెట్టినా పర్వాలేదు, నేను రుక్కుని దీని బదులు ఇక్కడ కూడా పెట్టచ్చు తీసుకెళ్ళి. లాజిక్ ఏంటంటే ఇది మొత్తం కవర్ అవ్వాలి అంతే. సో ఇప్పుడు కింగ్ ఇట్ వెళ్తుంది, మనం ఇక్కడికి వస్తాం, అండ్ మళ్ళీ కింగ్ ఇట్ వచ్చినప్పుడు చెక్మేట్. సో ఈ విధంగా మన దగ్గర ఒకటే రుక్ ఉన్నప్పుడు మన కింగ్ యూజ్ చేసుకుని అపోనెంట్ కింగ్ని ఎడ్జ్కి కానీ కార్నర్కి కానీ తీసుకెళ్ళి చెక్మేట్ చేస్తాం. సో ఇది చెక్మేటింగ్ విత్ 1 రుక్ అండ్ 1 కింగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.